మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1218. ఈరోజు మనం డైలీ మనీ షోలోని సిల్వర్ ప్రైస్ లోని చాలా రోజుల తర్వాత మేజర్ కరెక్షన్ అయితే చూసాం కదా. ఈ కరెక్షన్ వెనకాల రీజన్ ఏంటి, అండ్ ఆల్సో మార్కెట్ లో మిగిలిన అదర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే అవన్నీ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చేసినట్టు ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 0.41%, నిఫ్టీ 0.38% కరెక్టే. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో కూడా మనకి వీక్నెస్ అయితే కంటిన్యూ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% కరెక్టే. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం 0.13% కరెక్షన్ అయితే చూసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆర్ డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా చాలా పాజిటివ్ అప్డేట్. ఎందుకంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ మీటింగ్ ఫ్రైడే రోజే జరగాలి, అది ఈ రోజు కంప్లీట్ అయింది. ఈ మీటింగ్ లోని 80,000 crores వర్త్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటి ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్టు చెప్తున్నారు. వీటిలో మేజర్ గా మాట్లాడుకుంటే మనకి లాయిటరింగ్ మిసైల్స్, వీటిని నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్ ఏదైతే కనబడుతున్నదో నా పక్కన ఉన్నదో అది లాయిటరింగ్ మిసైల్ అంటారన్నమాట. ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీది. ఈ కంపెనీకి నేను విజిట్ చేసినప్పుడు ఆ ఫోటో తీసుకున్నాను. ఈ లాయిటరింగ్ మిసైల్ ఎలా పనిచేస్తుంది అనుకున్నారు? నార్మల్లీ ఏదైనా మిసైల్ ఉన్నది అనుకోండి, వదిలితే దాని పని ఏంటి, డైరెక్ట్ గా వెళ్ళి ఏదైతే టార్గెట్ సెర్చ్ చేస్తారో ఆ టార్గెట్ ని హిట్ చేశాడు, అంతే కదా. వెరస్ ఈ లాయిటరింగ్ మిసైల్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక డ్రోన్ లా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఈ మిసైల్ ని వదిలిన తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడైతే ఈ బిల్డింగ్ లో ఉన్నానో ఈ బిల్డింగ్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. దానికి టైం ఉంటుంది, 60 minutes అని 90 minutes అని ఇలా టైం రేంజెస్ ఉంటాయి అన్నమాట. ఆ టైం రేంజ్ వరకు అది తిరుగుతూ ఉంటుంది. తిరిగి టార్గెట్ యొక్క పిక్చర్స్ ఏవైతే ఉంటాయో వెనక్కి ఎవరైతే ఆ మిసైల్ ని వదిలేరో వాళ్ళకి పంపిస్తుంటుంది అన్నమాట. నువ్వు ఆ టార్గెట్ పిక్చర్స్ ద్వారా టార్గెట్ ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ పత్రిని హిట్ చేయడానికి పంపించారు అనుకోండి. నేను బిల్డింగ్ లోపల ఉన్నాను, దాని తర్వాత ఎప్పుడో బిల్డింగ్ బయటకు వచ్చాను. బయటికి రాగానే టార్గెట్ ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్ పంపించి ఆ టార్గెట్ కనిపించాడు, హిట్ చేసేయాలని అడుగుతుంది. ఎవరైతే ఆ కమాండ్ రిలీజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు హిట్ చేయంటే అప్పుడు వెళ్ళి హిట్ చేస్తుంది. ఓకే, ఇన్ఫాక్ట్ ఆ మిసైల్ ని వెనక్కి రప్పించవచ్చు కూడా. అంటే ఆ మిసైల్ అక్కడ తిరుగుతుంటది కదా, తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ టార్గెట్ దొరకలేదు అనుకోండి, రేంజ్ కంప్లీట్ అయిపోయి లోపల మిసైల్ వెనక్కి రాగలిగి స్టేజ్ ఉన్నట్టయితే దెన్ ఆ మిసైల్ ని వెనక్కి పిలిచే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. వీటిని లాయిటరింగ్ మిసైల్స్ అంటారు. ఈ లాయిటరింగ్ మిసైల్స్ అండ్ లాయిటరింగ్ మ్యూనిషన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా, అండ్ రాకెట్ అండ్ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ వీటి రిలేటెడ్ గా ఆర్డర్స్ రిలీజ్ చేయనట్టుగా చెప్తున్నారు. ఈ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వచ్చేసింది. ఏ బేస్డ్ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్స్ ని మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇంద్రజాల్ అని చెప్పి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇన్ఫాక్ట్ డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ రిలేటెడ్ గా జెన్ టెక్నాలజీ సప్లై చేస్తుంది, యాక్సిస్ కిట్ సప్లై చేస్తుంది. ఇలా చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. సో ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఆర్డర్స్ వచ్చే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. అండ్ ఆల్సో లో లెవెల్ లైట్ వెయిట్ రేడార్స్ రిలేటెడ్ గా ఆర్డర్ రిలీజ్ చేయనట్టుగా, అండ్ పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్స్ ఏవైతే ఉంటే వాటి అమ్యునిషన్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయనట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎంఆర్ఎస్ఎం మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటారన్నమాట. ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ రిలేటెడ్ గా ఈ ఎంఆర్ఎస్ఎం మిసైల్స్ ఒక ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ గా కూడా ఆర్డర్స్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ఎంఆర్ఎస్ఎం రిలేటెడ్ గా మనకి ఈకో సిస్టమ్ లోనే చాలా కంపెనీలు పనిచేస్తుంటాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లోనే ఒక బెంగళూరు కంపెనీ విజిట్ చేశాను. చాలా చాలా చిన్న కంపెనీ. వీళ్ళు ఎంఆర్ఎస్ఎం రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంటారు బిఎల్ కి. ఈ ఎంఆర్ఎస్ఎం రిలేటెడ్ ఈకో సిస్టమ్ లోని లిస్టెడ్ కంపెనీస్ లో చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంపెనీస్ అన్నిటి కూడా ఎప్పుడైతే ఎంఆర్ఎస్ఎం మిసైల్స్ ఒక ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఆర్డర్ వస్తుందో వీళ్ళందరికి కూడా బిజినెస్ అయితే వస్తుంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా T-19 ట్యాంకర్స్, M-17 హెలికాప్టర్స్ ఒక మిడ్ లైఫ్ ఓవర్ హాల్స్ రిలేటెడ్ గా కూడా ఈ ఆర్డర్ రిలీజ్ అయినట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఈకో సిస్టమ్ లోని కంపెనీస్ అవ్వచ్చు, అన్నిటికీ HAL అవ్వచ్చు, BL అవ్వచ్చు, అండ్ వాళ్ళ సప్లయర్స్ అందరికీ కూడా ఇది పాజిటివ్ గా మనం చూడొచ్చు. మన నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు ట్రేడ్ లో మీరు ఏదైనా కొత్త కంపెనీలో లొకేషన్ తీసుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్ ఎలాంటి కంపెనీస్ బై చేస్తున్నారు అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈపీసీ కంపెనీ అయిన సిగిల్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన సిగిల్ ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో ఒక మేజర్ ఆర్డర్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఇండోర్ నుంచి ఉజ్జయిన్ వరకు ఏదైతే 4-lane హైవే కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నదో దాని రిలేటెడ్ గా వీళ్ళకి 1,089 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 48 kilometers లెంత్ ఉన్న హైవేని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టు విఐటెక్ వబాగ్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు లార్జ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. సౌదీ అరేబియా వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి BWRO ప్లాంట్ ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళు 14 months లో ఎగ్జిక్యూట్ చేయాలని మెన్షన్ చేశారు. కాకపోతే ఆర్డర్ ఒక వాల్యూ ఎగ్జాక్ట్లీ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు స్లాబ్స్ రూపంలో షేర్ చేశారు. లార్జ్ ఆర్డర్ అన్నట్టయితే దాని ఒక వాల్యూ 250 crores
నుంచి 600 crores మధ్యలో ఉంటదని అయితే వాటెక్ బాబాకి ఇది లార్జ్ ఆర్డర్ విన్ గా అయితే మనం చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ ఓన్ భారత్ సెల్ బ్యాటరీ ఏదైతే ఉన్నదో ఆ బ్యాటరీతో వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళ S1 Pro Plus వెహికల్ ఏదైతే ఉన్నదో దానిలోని వీళ్ళ భారత్ సెల్ బ్యాటరీని ఇన్స్టాల్ చేసి ఆ డెలివరీస్ ని ర్యాంప్ అప్ చేసినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. కరెంట్లీ 4680 వెహికల్స్ వీళ్ళు డెలివర్ చేసినట్టుగా, ఈ డెలివరీస్ అన్ని కూడా సౌత్ స్టేట్స్ లోని తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ తెలంగాణలో డెలివర్ చేసినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఓన్ బ్యాటరీ అవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వీళ్ళు ఓన్ బ్యాటరీ సక్సెస్ సాధించినట్టయితే మాత్రం వీళ్ళకి అది మేజర్ విన్ గానే మనం చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళ మార్జిన్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ కాంపిటేటివ్ ప్రైసింగ్ కూడా ఆఫర్ చేయగలుగుతారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిగాచి ఇండస్ట్రీస్ ఒక హైదరాబాద్ ప్లాంట్ లోని బ్లాస్ట్ రిలేటెడ్ న్యూస్ మీకు గుర్తుంది కదా, చాలా రోజులైంది. నౌ ఆ బ్లాస్ట్ రిలేటెడ్ గా ఈ కంపెనీ యొక్క MD అండ్ CEO అయిన అమిత్ రాజ్ సిన్హాని రిమాండ్ లోకి తీసుకున్నట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నౌ ఈయన అబ్సెన్స్ లోని లిజో స్టీఫెన్ చాకో బిజినెస్ ఆపరేషన్స్ ని చూసుకుంటారని అయితే చెప్తున్నారు. అండ్ కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఎటువంటి అంతరాలు కలగనివ్వకుండా వాళ్ళు చూసుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే CEO అరెస్ట్ న్యూస్ తర్వాత కూడా మనకి స్టాక్ లోని అంత మ్యాసివ్ కరెక్షన్ అయితే కనబడలేదు. దిస్ ఇస్ యాంటిసిపేటెడ్, మార్కెట్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేస్తుంది. సో దానివల్ల మనకి అంత పెద్ద కరెక్షన్ అయితే కనబడలేదు. అండ్ స్టాక్ ఆల్రెడీ ప్లాంట్ బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు చూసినట్లయితే బాగానే కరెక్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్, ఎందుకంటే ఇంకా 2 days ఉన్నది కాబట్టి చెప్తున్నాను. మీలో చాలా మంది మీ పాన్ ఆధార్ లింక్ చేసి ఉంటారు కదా, కానీ కొంతమంది వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళ పేరు మీద పాన్ తీసుకుని ఉంటారు, లేకపోతే పిల్లల పేరు మీద పాన్ తీసుకుని ఉంటారు, మర్చిపోయి ఉండొచ్చు. పాన్ ఆధార్ లింక్ చేయని పక్షంలో ఆ పాన్ కార్డ్స్ అన్ని కూడా ఇనాపరేటివ్ అయిపోతాయి అన్నమాట. ఇనాపరేటివ్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ లింక్ చేసి వాటిని యాక్టివేట్ చేయాలంటే 1000 రూపీస్ ఫైన్ కట్టి మరీ చేయాల్సి ఉంటుంది. సో ఈ 31st is the last date. సో ఇంకా 2 days టైం మిగిలి ఉన్నది కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళది క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలు అవ్వచ్చు, మేజర్లీ ట్యాక్స్ ఫైల్ ఎవరైతే చేయమో వాళ్ళ రిలేటెడ్ పాన్స్ లింక్ చేయడం అయితే మర్చిపోతూ ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ పాన్ ఆధార్ లింకింగ్ అన్నది ఈ 2 days లో అయితే కంప్లీట్ చేసేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 3-4 weeks బ్యాక్ షిప్ బిల్డింగ్ ఒక ఇంపార్టెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుంది. ఇక్కడ మనకి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి డీటెయిల్డ్ గా ఆస్క్ మనీ పర్ షోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇక్కడ ఈ వీడియోలో ఎవరైనా మిస్ అయితే ఐ బటన్ లో ఉంచుతాను, ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. డిఫెన్స్ లో ఎలాగైతే 3 years బ్యాక్ మనకి ఆపర్చునిటీ క్రియేట్ అయింది, దాని తర్వాత డిఫెన్స్ స్టాక్స్ లో మనం 10 bagger 15 bagger కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూసాం కదా. సిమిలర్లీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా అలాంటి ఆపర్చునిటీ అయితే మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ స్కీమ్స్ అయితే లాంచ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. 44,700 crores వర్త్ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ లో భాగంగా షిప్ బిల్డింగ్ రిలేటెడ్ ఏదైతే ఈకో సిస్టమ్ ఉంటుందో ఎంటైర్ ఈకో సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. దీనివల్ల మనకి మేజర్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ మాత్రమే కాదు, ఆ ఈకో సిస్టమ్ లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి, మనకి చిన్న చిన్న కంపెనీస్ అవ్వచ్చు, టెక్ రిలేటెడ్ సపోర్ట్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా సపోర్ట్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బెనిఫిట్ చెందుతాయి. ఎవరైనా కూడా షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా వర్క్ చేయనట్టయితే ఒక్కసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. వీటిలోని మనకి కమోటైజ్డ్ కంపెనీస్ ఉంటాయి, అంటే ఇనిషియల్ గా వాళ్ళు కూడా గ్రో అవుతారులేండి. మనకి మెటల్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, ఈపీసీ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ చేయొద్దు. మీకు లాంగ్ టర్మ్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే అక్కడ రావు. మేబీ ఇనిషియల్ గా స్టాక్స్ కూడా పెరుగుతాయి, బట్ మేజర్ గా మీకు లాంగ్ టర్మ్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ సస్టైనబుల్ గ్రోత్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఏవైతే కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ మీద అండ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తారు, అండ్ ఏవైతే కంపెనీస్ కొన్ని స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, ఇలాంటి కంపెనీస్ అండ్ వాటి యాన్సిలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ మల్టీబ్యాగర్స్ అంటే 20, 30, 40, 50 bagger కైండ్ ఆఫ్ కంపెనీస్ కూడా మీరు పిక్ చేయొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు సెషన్ లోని సిల్వర్ ప్రైస్ లోని మ్యాసివ్ వాలటిలిటీ అయితే కనబడింది. పీక్ ప్రైస్ $83.81 టచ్ ఇక్కడ నుంచి 11.4% కరెక్ట్ అయింది. నిన్నటి ప్రైస్ తో మనం చూసినట్టయితే ఇప్పుడు కరెంట్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి క్లోజ్ టు 5% కరెక్షన్ లో అయితే ట్రేడ్ అవుతున్నది. ఈరోజు సిల్వర్ ప్రైస్ లో ఇంతలా కరెక్షన్ రావడానికి కారణం CME కామెక్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళ మార్జిన్ రిక్వైర్మెంట్ ని పెంచారన్నమాట. దాని వల్ల మనకి సిల్వర్ లోని ఈ ప్రైస్ రిలేటెడ్ గా కరెక్షన్ అనేది కనబడింది. నార్మల్లీ మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచినట్టయితే ఏమవుతుంది, ఎవరైతే అండర్ క్యాపిటలైజ్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ సెల్లింగ్ వస్తుంది కదా, ఆ ఫోర్స్ లిక్విడేషన్ ఒక ఇంపాక్ట్ మన ఈరోజు సెషన్ లోని సిల్వర్ ప్రైస్ లోని కరెక్షన్ చూడడానికి కారణం అయితే యాక్చువల్లీ 2011 లోని ఎవరైతే సిల్వర్ లో ప్రీవియస్ గా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. 2011 లోని సిల్వర్ లో ఏదైతే మ్యాసివ్ ర్యాలీ వచ్చి ఆ ర్యాలీ ఎండ్ అయిందో, ఆ ర్యాలీ ఎండ్ అవడానికి ఈ CME కారణం. ఏంటంటే ఆ టైంలోని వీళ్ళు చేసింది ఏంటంటే ఈ CME యొక్క మార్జిన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో 8 days లోని 5 consecutive
టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. సో దాని వల్ల సిల్వర్ ఒక ర్యాలీ అప్పట్లో ఎండ్ అయిపోయింది. కాకపోతే అప్పట్లోని సిల్వర్ లోన్ ట్రేడ్ చేయాలంటే అంటే $100 వర్త్ ట్రేడ్ చేయాలంటే $4 మార్జిన్ పెడితే సరిపోయేది. అంటే 25 to 26x మార్జిన్ అయితే దొరికేది. దాన్ని 8 days లోని 5 times మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచడం ద్వారా 10x కి అయితే రిడ్యూస్ చేశారు. దాంతో సిల్వర్ లోని మనకి ఆ లివరేజ్ వెళ్ళిపోవడంతో ఆ టైంలో ర్యాలీ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్టు సిమిలర్ సినారియో కనబడుతుంది అంటే అంత రిస్క్ అయితే కనబడలేదు. ఎందుకంటే కరెంట్లీ 17% అంటే 6x మార్జిన్ తో అయితే నడుస్తుంది. అంత లివరేజ్ స్టేజ్ లో లేం కాబట్టి సో కంటిన్యూస్ గా మార్జిన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ పెంచే ఛాన్సెస్ అయితే కనబడలేదు. బట్ అలాంటి స్టెప్స్ ఏమైనా కూడా సిఎంఈ తీసుకున్నట్టయితే మాత్రం సిల్వర్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఎప్పుడైతే లివరేజ్ టైట్ అయిపోతుందో దెన్ యాక్చువల్లీ కరెక్షన్ చూడడం అయితే జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు అంత రిస్కీ సినారో లేదని అనుకోవాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్సో Jan 1 నుంచి చైనా సిల్వర్ ఒక ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. దీనివల్ల మనం డిజిటల్ సిల్వర్ కన్నా కూడా ఫిజికల్ సిల్వర్ ఒక ప్రైజులు చూసినట్లయితే ఇంటర్నేషనల్లీ చాలా హై ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ఆల్రెడీ. లెట్స్ సీ ఈ రిస్ట్రిక్షన్ విధించిన తర్వాత సిల్వర్ ప్రైస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది చూడాల్సి ఉన్నది. అండ్ ఆల్సో సిల్వర్ ప్రైస్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఇంకొక ఫీర్ ఏం వినబడుతుంది అంటే సిల్వర్ ప్రైజులు సడన్ గా పెరగడానికి కారణం ఏంటి? సోలార్ రిలేటెడ్ ఏదైతే డిమాండ్ వచ్చిందో దానివల్ల సిల్వర్ ఒక డిమాండ్ సప్లై ఈక్వేషన్స్ మిస్ మ్యాచ్ అవడం వల్ల మనకి సిల్వర్ ఒక ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరగడం మనం చూస్తున్నాం కదా. నువ్వు మార్కెట్ లో ఉన్న ఫియర్ ఏంటంటే ఇలా సిల్వర్ ఒక ప్రైజులు పెరిగిపోయినట్టయితే కాపర్ రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి భయపడుతున్నారు. అందుకని సిల్వర్ తర్వాత కాపర్ వైపు అయితే చాలా మంది పరిగెడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ సోలార్ ప్యానల్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఈ సిల్వర్ నుంచి కాపర్ కి షిఫ్ట్ అవ్వాలనుకోండి దానికి కూడా టైం పడుతుంది. అంత ఇమీడియట్ గా మనకి సోషల్ మీడియాలో తిరిగినంతగా ఫాస్ట్ గా అయితే అయిపోదు. కాకపోతే సిల్వర్ ప్రైస్ $125 per ounce కి రీచ్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ మనకి సోలార్ లోని సిల్వర్ బదులు కాపర్ రీప్లేస్మెంట్ అనేది చాలా అగ్రెసివ్ గా జరిగే రిస్క్ అయితే ఉన్నది. సో ఓవరాల్ గా సిఎంఈ ఏదైతే మార్జిన్ రిక్వైర్మెంట్ పెంచిందో ఓన్లీ సిల్వర్ లోని మాత్రమే కాదు, వీళ్ళు గోల్డ్, ప్లాటినం, పెలాడియం రిలేటెడ్ గా కూడా మార్జిన్ రిక్వైర్మెంట్ అయితే పెంచారు. దాని వల్ల మనకి సిల్వర్ లో ఇంత వాలటిలిటీ అయితే ఈరోజు సెషన్ లో చూసాం. అండ్ ఈ వాలటిలిటీ ఇంకొన్ని ట్రేడింగ్ సెషన్స్ లో కంటిన్యూ ఆస్కారాలు కూడా మనకు కనబడుతున్నాయి. అండ్ ఇదే అదునుగా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఒక ఆథర్ రాబర్ట్ కియోస్కే గారు సిల్వర్ బబుల్ బర్స్ట్ అయిపోయింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఒక సారాంశం చూసినట్టయితే సిల్వర్ మీద ఆయన బుల్లిష్ గా ఉన్నట్టుగా, కాకపోతే ఇప్పుడు ప్రైజెస్ ఏవైతే కంటిన్యూస్ గా పెరగడం వల్ల ఆయన సిల్వర్ ఒక ప్రైస్ $200 per ounce కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే ట్వీట్ చేశారు. ప్రైజులు పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన ప్రైస్ రేంజ్ లో అయితే మాట్లాడుతుంటారు. కాకపోతే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ డిమాండ్ సప్లై ఈక్వేషన్స్ ని అర్థం చేసుకోలేరు, ట్రాక్ చేయలేరు, అలాంటి వాళ్ళు ఈ నాయిస్ కి దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే మీరు హై ప్రైస్ లో కొని ఇరుక్కుపోయే దానికన్నా కూడా మీకు అర్థమైన అసెట్ క్లాస్లు ఏవైతే ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడం వుడ్ బి బెటర్. $1-2 తక్కువ సంపాదించినా పర్లేదు, బట్ ఉన్న క్యాపిటల్ కోల్పోవడం కరెక్ట్ కాదు కదా. సో మీకు ఏవైతే అసెట్ క్లాసులు అర్థం అవుతాయి మీ డబ్బులు అక్కడే పెట్టడానికి ప్రయత్నించండి. మీకు అర్థం కాకుండా జస్ట్ ఫోమోలోకి వెళ్ళిపోయి అయితే రిస్క్లు తీసుకోవద్దు. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు సెషన్ లోని ఫస్ట్ హాఫ్ లో మనకి హిందుస్థాన్ కాపర్ స్టాక్ లోని మ్యాసివ్ ర్యాలీ అయితే కనబడింది కదా. దానికి రీజన్ మీరు చూసినట్టయితే లాస్ట్ 5 days లో మనకి కాపర్ ప్రైసెస్ మాంతంగా పెరిగిపోవడంతో మనకి హిందుస్థాన్ కాపర్ యొక్క స్టాక్ ప్రైస్ లో కూడా ఫస్ట్ హాఫ్ లోని మనకి ఆ ర్యాలీ అయితే కనబడింది. కానీ ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో ఎప్పుడైతే కాపర్ ప్రైస్లు కొంచెంగా హై నుంచి కూల్ ఆఫ్ అవడం కనబడిందో మనకి స్టాక్ ఒక ప్రైస్ 545 హై నుంచి 487 కి అయితే పడి అక్కడ క్లోజ్ అయింది. లెట్స్ సీ కమింగ్ సెషన్స్ లోని మనకి కాపర్ ప్రైస్ లో ఎలాంటి మూమెంటం కనబడుతుంది అనేది చూడాల్సి ఉన్నది. కాపర్ లో మనకి సిమిలర్ మ్యాసివ్ రన్ అప్ కనబడింది అనుకోండి, దెన్ హిందుస్థాన్ కాపర్ అండ్ కాపర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా పాజిటివ్. కాబట్టి స్టాక్స్ పరంగా కూడా ఎవరైనా ప్లే చేయాలనుకున్నట్టయితే దట్ ఈస్ ఆల్టర్నేటివ్ వే టు ప్లే దిస్ కాపర్ ర్యాలీ. మన ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే రీడిఫ్ మెయిల్ మీకు గుర్తుందా? మీలో ఎంతమంది రీడిఫ్ మెయిల్ యూజ్ చేశారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యూజ్ చేయకపోయినా కూడా నేను ఎప్పుడు వినలేదని కూడా కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్ రీడిఫ్ మెయిల్ ఐడి ఉండేది, పర్సనల్ నాట్ యూజింగ్ ఇట్. ఈ రీడిఫ్ యాక్చువల్లీ జీమెయిల్ వచ్చి డిస్టర్బ్ చేసే ముందు వరకు కూడా యాహూ అండ్ రీడిఫ్ మెయిల్స్ చాలా మంది వాడుతూ ఉండేవారు. జీమెయిల్ వచ్చి డిస్టర్బ్ చేసిన తర్వాత రీడిఫ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి స్టేజ్ కి వెళ్ళిపోయింది. ఈ కంపెనీని ఇన్ఫీబీమ్ అవెన్యూస్ అని చెప్పి ₹16 ప్రైస్ లో ట్రేడ్ అవుతుంటది ఈ స్టాక్. ఆ కంపెనీ ఎక్వైర్ చేసింది. నో ఈ రీడిఫ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI దగ్గర నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ లైసెన్స్ రావడంతోనే వీళ్ళు డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ రీడిఫ్ పే ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడానికి ఫైనల్ అప్రూవల్స్ దొరికేసినట్టుగా చెప్తున్నారు. దీంతో వీళ్ళు యూపీఐ ఈకో సిస్టమ్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ వెల్నెస్ ఫోకస్ యూపీఐ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్రూవల్ ఏదైతే ఉన్నదో ఇన్ఫీబీమ్ అవెన్యూస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ వీళ్ళు ఇంకా లాంచ్ చేయాల్సినది, ఒకవేళ లాంచ్ చేసి సక్సెస్ సాధించగలిగితే
చేయగలిగినట్టయితే మాత్రం స్టాక్ పరంగా కూడా అది పాజిటివ్ గా ప్లే అవుతుంది. లెట్స్ సీ కమింగ్ డేస్ లో ఈ ప్రొడక్ట్ ని వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారు, సక్సెస్ఫుల్ గా ఎలా రోల్ అవుట్ చేస్తారని చూడాల్సి ఉన్నది. ఈ రిడిఫ్ పే ద్వారా వీళ్ళు ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరెంట్ డిపాజిట్ ఇలాంటి వేరియస్ ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. లెట్స్ సీ లాంచ్ చేసిన తర్వాత ఎంతవరకు సక్సెస్ సాధిస్తారని చూడాల్సి ఉంది. నెక్స్ట్ జాన్ కాక్రెల్, ఇది ఎంఎన్సి ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క షేర్స్ ని ఫ్రైడే రోజు ఫేమస్ ఇన్వెస్టర్ రమేష్ దమాని గారు 27,500 క్వాంటిటీ 4,704 రూపీస్ చొప్పున బల్క్ డీల్ లో అయితే అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ జాన్ కాక్రెల్ లోని ఆయన క్లోజ్ టు 13 crores ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంఎన్సి ఇంజనీరింగ్ కంపెనీ అండ్ రమేష్ దమాని గారు స్మార్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ ఇంత లార్జ్ సమ్ ఆఫ్ మనీ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దే మైట్ హావ్ సీన్ సంథింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. శ్రేయ్ గ్రూప్, ఇది ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయిన కంపెనీ. ఈ కంపెనీకి వీళ్ళు ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయి 2,400 crores వర్త్ లోన్స్ వీళ్ళు ఫ్రాడ్ గా అయితే డిక్లేర్ చేశారు. ఇంత లార్జ్ లోన్ అకౌంట్ వీళ్ళు ఫ్రాడ్ గా డిక్లేర్ చేసినా కూడా మనకి స్టాక్ మీద పెద్దగా ఇంపాక్ట్ పడకపోవడం కారణం ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసింది. ఎందుకంటే ఇది ఎప్పుడో ఎన్పిఏ ఇది, ఇప్పుడు వీళ్ళు ఫ్రాడ్ గా అయితే డిక్లేర్ చేశారు. నెక్స్ట్ యూనిమాక్ ఏరోస్పేస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ యూనిట్ 3 ఏదైతే ఉన్నదో దాని ఒక ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 33,000 square feet గా చెప్తున్నారు. దానికి ఇప్పుడు అడిషనల్ గా 62,000 SFT కెపాసిటీని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో వీళ్ళ యూనిట్ 3 యొక్క కెపాసిటీ 95,000 square feet కి ఇంక్రీజ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫెసిలిటీలోని న్యూక్లియర్, ఏరోస్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాంటి హై డిమాండ్ ఉన్న సెక్టర్స్ లో ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది ఆల్వేస్ మనం పాజిటివ్ గా చూడాలి. కాకపోతే ఇంకా ఈ వాల్యుయేషన్ లో కూడా ఈ స్టాక్ లుక్స్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ జెప్టో కాన్ఫిడెన్షియల్ రూట్ లోని వీళ్ళు ఐపీఓ కి అయితే ఫైల్ చేశారు. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు $1.3 billion అంటే 11,000 నుంచి 12,000 crores వర్త్ ఫండ్స్ అయితే రైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మనకి ఎలాగైతే ప్రీవియస్ గా మీషో, గ్రో, స్విగ్గీ కాన్ఫిడెన్షియల్ రూట్ లో ఐపీఓ ఫైల్ చేశారు, సిమిలర్లీ వీళ్ళు కూడా అదే రూట్ ని అయితే ఫాలో అవుతున్నారు. లెట్స్ సీ వీళ్ళు ఐపీఓ వచ్చినప్పుడు ఏ వాల్యుయేషన్ లో వస్తారో చూడాల్సి ఉన్నారు. అదే మీరు ఈ 10 minutes డెలివరీ కోసం జెప్టో యూస్ చేస్తారు, బ్లింకిట్ యూస్ చేస్తారా, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ యూస్ చేస్తారు, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు. మన వ్యూవర్స్ లోని ఎక్కువ మంది ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఐఐపీ డేటా వచ్చింది. 2-year హై నెంబర్ అయితే రికార్డ్ చేసాం, విచ్ ఈస్ రియలీ గుడ్ సైన్. మేజర్ గా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ లో 5.5% గ్రోత్ రికార్డ్ చేసినట్టయితే ఇప్పుడు 8% గ్రోత్ రికార్డ్ చేసింది. అండ్ మైనింగ్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో 1.9% గ్రోత్ రికార్డ్ చేసినట్టయితే ఇప్పుడు 5.4% గ్రోత్ రికార్డ్ చేసింది. అండ్ ఆల్సో ఫార్మాస్యూటికల్, మోటార్ వెహికల్స్ ఇవన్నీ సెగ్మెంట్స్ లో మనం గ్రోత్ చూసాం. ఓన్లీ ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక్క చోటే డ్రాప్ కనబడింది. ఓవరాల్ గా ఐఐపీ నెంబర్ లో ఏదైతే గ్రోత్ రికార్డ్ అయింది దట్ 2-year హై నెంబర్ రికార్డ్ అవడం అనేది మనం పాజిటివ్ గా చూడొచ్చు. లెట్స్ సీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో రేపు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసి ఇప్పుడు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.